అయితే పక్కా ప్లానింగ్ తోనే ట్యాక్స్ వసూలు చేయడం వల్లే ఈ క్రెడిట్ దక్కిందని అన్నారు బల్దియా స్పెషల్ ఆఫీసర్ సోమేష్ కుమార్. ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం కూడా ప్లస్ అయిందని అన్నారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ట్యాక్స్ విషయంలో సక్సెస్ అయ్యామంటున్న సోమేష్ కుమార్ తో మా రిపోర్టర్ భరత్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కుల్పించారు. ప్రస్తుతం మనతో జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ గారు. సార్, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు గురించి ప్రధాని మోడీ మిమ్మల్ని మిగతా నగరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని ఆయన చెప్పారు. కానీ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ మీద. చెత్త వాళ్ళ ఇంటి ముందు వేస్తున్నారు, ఇట్లా కొన్ని హైకోర్టు ముందు కూడా వచ్చాయి. సో మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయగలరు? అంటే మన ఎప్పుడు అక్కడక్కడ కొంతమంది మన పెద్ద సిటీ ఉంది, 1 or 2 ఇన్స్టెన్సెస్ మన దృష్టికి వచ్చింది. దాని తర్వాత ఎప్పుడు ఇట్లా జరగడానికి అవకాశం ఇవ్వలేదు. మన ఆఫీసర్స్ కి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఫోర్సబుల్ గా ఏది చేయకూడదు. మనం ఏం చేశానంటే లిస్ట్ మొత్తం కంప్యూటరైజ్ చేసాం. ఎవరు ఇవ్వలేదు వాళ్ళకి పర్సువేట్ చేస్తాం, వాళ్ళకి నోటీసు, అదేవిధంగా SMS, తర్వాత వాళ్ళతో కౌన్సిలింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం ప్రతి సండే 18 ఆఫీసెస్ లో పెట్టాను. అప్పుడు ఏమైంది, వాళ్ళు అక్కడ వచ్చి నాకు ఈ గ్రివాన్స్ ఉంది, అది వాళ్ళు చెప్పారు, వాళ్ళకి సాల్వ్ చేశాను. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ కూడా ఇప్పుడు అమృత్ కింద హైదరాబాద్ సెలెక్ట్ అయింది. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టుకు తెలంగాణకు 2 ఇచ్చారు. సో ఆ 2 అయితే ఇచ్చారు. కానీ ఫస్ట్ ఇయర్ లో కేవలం 100 సిటీస్ గాను 20 సిటీస్ మాత్రమే తీసుకుంటామన్నారు. సో ఈ 20 సిటీస్ లో హైదరాబాద్ ఫస్ట్ ఇయరే వచ్చేందుకు స్మార్ట్ సిటీస్ లో ఎంపికైందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే మన ఏముంది అంటే అన్ని ఎక్కడ స్మార్ట్ వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంది, ఎప్పుడు ఇది పెట్టినప్పుడు మీరు దానికి కొన్ని చర్య తీసుకోవాలి, రిఫార్మ్స్ చేయాలి. రిఫార్మ్స్ అంటే సపోజ్ మన అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేయండి, తర్వాత అక్కడ పీపుల్ కోసం వెబ్సైట్ లో అన్ని సౌకర్యం పెట్టండి, ఎక్కడ సమస్య ఉంటే దానికి రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి, గ్రీవాన్స్ రిడ్యూసల్ పెట్టండి. అట్లా కూడా మనం ఆల్రెడీ చేస్తే ఉన్నాను కాబట్టి మనకి సమస్య ఉండదు, మనకి మంచిగా తయారవుతుంది. సో మొత్తానికి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో అయితే ప్రధాని మోడీ హైదరాబాద్ ను ప్రశంసించారు. అయితే తొలి దశలో స్మార్ట్ సిటీల ఎంపికలో హైదరాబాద్ ఎంపిక అవుతుందా, అందుకున్న ప్రమాణాలని హైదరాబాద్ అందుకుంటుందా అన్నది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ సంజీవ్తో భరత్, V6 న్యూస్, న్యూఢిల్లీ.